ఇండియాలో అన్ని అన్నదానాలు అన్నీ చెక్ చేస్తున్నారు. ఒక దగ్గర రోటీ ఇస్తున్నారు, ఒక దగ్గర ఇడ్లీ ఇస్తున్నారు. అట్లా ప్రతి ప్రాంతానికి బట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఓకే. సో నాకు తెలిసి హైదరాబాద్ చాలా పెద్ద సిటీ అయిపోతుంది, చాలా పెద్ద సిటీ అయిపోతుంది. ఎంత పెద్ద సిటీ అయిపోతుంది అంటే అసలు మెట్రోలో ప్రయాణిస్తున్న వాళ్ళ దగ్గర టిఫిన్లు ఉండవు. పొద్దుగాల మేమైతే జాబ్ చేసేటప్పుడు మా ఇంట్లో ఇంత పెద్ద టిఫిన్ కట్టిస్తున్నాం. మా అమ్మ టిఫిన్ కట్టుకొని బ్యాగులు వేసుకొని పోతుండేది. ఇప్పుడు ఎవరు కూడా టిఫిన్ కట్టుకుంటలేరు, ఎందుకంటే అంత ఈజీ అయిపోయింది. అంటే వాళ్ళు బయటికి వచ్చి హోటల్లో తినాల్సిన అవసరం లేదు, క్యాంటీన్లోనే తింటారు. సో క్యాంటీన్లో 2 రూపాయలకు అన్నం దొరుకుతుంది, అక్కడ 5 రూపాయలకు దొరుకుతుంది వాళ్ళకి కావాల్సింది, కానీ వేరే వాళ్ళకి దొరకదు. సో ఇట్లా అన్నానికి చాలా వెరైటీగా రేట్స్ ఉన్నాయి, టైమింగ్స్ ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి, అట్లా డిఫరెంట్గా ఉందండి. సో నాకేమనిపించింది అంటే సరే మనం కూడా అన్నదానం చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి, వాడు తినాలా, వాడు తినకపోతే అది వేస్ట్ అని చెప్పి మొత్తం ఇండియాలో అనాలిసిస్ చేసుకుంటూ వస్తే గౌతమ్ గంభీర్ గారితో ఒక 1 రూపీ కిచెన్ చూసినాము. అందులో అందరు వచ్చి 1 రూపీ ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇది బాగుంది అనుకున్నాను.